మీ జీవితాల్ని చీకటి జీవితాలుగా చేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు. మాట్లాడితే నా గిరిజనులు అంటాడు. నా గిరిజనులు కాదు. ఇంకొక మాట మాట్లాడితే మీ బిడ్డని అంటాడు. ఇతను మీ బిడ్డ కాదు. ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. ఏం తమ్ముళ్ళు, మీ శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ వస్తే ఉండిస్తారా మీరు? ఆపరేషన్ చేసుకుంటారా లేదా? రాష్ట్రానికి క్యాన్సర్ తెచ్చిన క్యాన్సర్ గడ్డని వదిలిపెడతారా తమ్ముళ్ళు? పోరాడతారా లేదా? చిత్తుగా ఓడిస్తారా లేదా? మీకే కాదు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకి 27 స్కీములు రద్దు చేశాడు. ఎస్సీల పైన, గిరిజనుల పైన, బీసీల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. నేను అందుకే హామీ ఇస్తున్నా. ఈరోజు ఎస్టీలకు అందరికీ హామీ ఇస్తున్నా, బీసీలకు హామీ ఇస్తున్నా, ఎస్సీలకు హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. ఈ జగన్ దళిత ద్రోహంనా కాదా అని అడుగుతున్నా. గిరిజన ద్రోహంనా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఏమైనా లాభం చేశాడా మీకు? ఒక్క లాభం చేశాడా మీకు? మిమ్మల్ని మోసం చేసిన మోసకారి జగన్ అవునా కాదా? నేను అడుగుతున్న అన్ని సీట్లు గెలిపించారు. గిరిజన ప్రాంతాల్లో నేను కూడా బాధపడ్డా, కానీ ఆశపడ్డా. ఓటేసిన వాళ్ళకు పనులు చేస్తారంటే ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జగన్. తమిళలో అభివృద్ధి జరిగిందా? ఒక రోడ్డు వేశాడా? ఒక స్కూల్ కట్టాడా? ఒక్కటంటే ఒక మేలు జరిగిందా అని అడుగుతున్నా. అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు. చాలా పేదరికంలో ఉంటారు, మారుమూల ప్రాంతాల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు. అలాంటి గిరిజనుల కోసం 16 పథకాలు తీసుకొచ్చాం. ఉన్నాయా తమ్ముళ్ళు ఆ పథకాలు? ఈరోజు